Board of Intermediate Education, Telangana. Welcome to digital classes. Tourism and Hospitality Management, vocational course, second year students. Subject: Tourism Profile in Telangana. Paper 1. Unit 3rd. Tourist Destinations of Telangana. Topic: Now I will explain about the topic is Tourist Attractions of Hyderabad. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం హైదరాబాద్ యొక్క పర్యాటక ఆకర్షణలు. ప్రిపేర్డ్ బై బింగి రమేష్, జూనియర్ లెక్చరర్ ఇన్ టి&హెచ్ఎం, గౌడ్ జూనియర్ కాలేజీ, చర్ల, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. Introduction. Hyderabad is known as the city of pearls or pulse, as once it was only global center of large diamonds, emeralds, and natural pearls trade. Many traditional and historical bazaars are located around city. The Lord Bazaar, situated near Charminar, has shops that sells pearls, jewelry, and products such as silverware, Nirmal, Kalankari paintings, and artifacts, Bidriware, lacquer bangles studded with stone sarees and woven materials, silk and cotton wear are made. The following is a list of tourist attractions in Hyderabad. పరిచయం. హైదరాబాదును ముత్యాల నగరం అని పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది డైమండ్స్ మరియు సహజ ముత్యాల వాణిజ్యానికి ప్రపంచ కేంద్రంగా ఉండేది. హైదరాబాదు నగరం చుట్టూ అనేక సాంప్రదాయక మరియు చారిత్రక బజార్లు ఉన్నాయి. చార్మినార్ సమీపంలో ఉన్న లార్డ్ బజార్లో ముత్యాలు, ఆభరణాలు మరియు సిల్వర్, నిర్మల్ పెయింటింగ్స్, కలంకారీ పెయింటింగ్స్ మరియు కళాఖండాలు, గాజులు, స్టోన్స్, చీరలు, చేతితో నేసినటువంటి వస్త్రాలను విక్రయించే దుకాణాలు మొదలైనవి కలవు. హైదరాబాదులోని ముఖ్యమైన అనేక పర్యాటక ఆకర్షణలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మక్కా మసీద్. ఏ సింబాలిక్ మాస్క్, మక్కా మసీద్ వాస్ బిల్ట్ 400 years బ్యాక్ డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, ది 6th century కుతుబ్ షాహీ సుల్తాన్ ఆఫ్ హైదరాబాద్. The 3 arched facades have been carved from a single piece of granite which took 5 years to quarry. More than 8,000 workers were employed to build the mosque. Muhammad Qutub Shah personally laid the foundation stone of the mosque. మక్కా మసీదు. మక్కా మసీదును సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాహీల పాలనలో సుమారు 400 సంవత్సరాల క్రితం దీనిని నిర్మించారు. దీనిని గ్రానైట్ రాయితో నిర్మించారు. దీని నిర్మాణానికి సుమారు 5 సంవత్సరాల కాలం పట్టింది. మసీదు నిర్మించడానికి సుమారు 8,000 మందికి పైగా కార్మికులు శ్రమించారు. Charminar, a major landmark of Hyderabad with 4 graceful minarets located in the old city. It is built by Muhammad Quli Qutub Shah as a memorial for plague victims. Charminar in most occasions is used to represent the city
and state and is hailed as a unique Dakkan monument. It is in the midst of Charkman, which are four ways leading to the roads in all four directions of the Charminar monuments. చార్మినార్ చార్మినార్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. దీనిని పూర్వకాలంలో ప్లేగు వ్యాధితో మృతి చెందిన బాధితుల జ్ఞాపకార్థం మరియు వాస్తుదోష నివారణ కోసం పాత బస్తీలో ఒక కూడలి వద్ద దీనిని నిర్మించారు. ఇది ఒక ప్రత్యేకమైన దక్కన్ స్మారక చిహ్నంగా ప్రశంసింపబడింది. ఇది అందమైన 4 మినార్లతో 4 దిశలతో నిర్మించబడినటువంటి అద్భుత నిర్మాణం. గోల్కొండ ఫోర్ట్ వన్స్ అబాండోన్డ్ బై కుతుబ్ షాహీస్, గోల్కొండ ఫోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫోర్ట్రెస్ కాంప్లెక్సెస్ ఇన్ ఇండియా. Seated on a hill on one side and spiraling fort on the others, its location and internal design made it one of the strongest forts in India. గోల్కొండ కోట గోల్కొండ కోటను కుతుబ్షాహీ పాలకులు నిర్మించారు. భారతదేశంలో గల అత్యంత అద్భుతమైనటువంటి కోటల సముదాయాలలో ఇది ఒకటి. ఈ కోట కొండపై నిర్మించబడింది. భారతదేశంలో గల బలమైన కోటలలో ఇది ఒకటి. గోల్కొండ కోట చూసి తీరవలసిన బ్రహ్మాండమైన కట్టడం. కాకతీయ రాజులు ఈ కోటను నిర్మించినట్లు చెబుతారు. తర్వాత బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు ఈ కోటను తమ సొంతం చేసుకున్నారు. 87 బురుజులు, 69 అడుగులకు పైబడిన బ్రహ్మాండమైన ద్వారాలు ఈ కోటలోని విశిష్టమైన అంశాలు. శత్రువులు ముట్టడించినప్పుడు ఎటువంటి ఒత్తిడిలైనా తట్టుకునే విధంగా కోటను బలిష్టంగా నిర్మించారు. గోల్కొండ పాలకులు సంపదలో ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. ప్రధానంగా నీటి సరఫరా వ్యవస్థకు, శబ్దశాస్త్ర ప్రావీణ్యానికి గోల్కొండ కోటకు సాటి లేదని చెప్పవచ్చు. గోల్కొండ కోట సింహద్వారం వద్ద నిలబడి చప్పట్లు చరిస్తే దూరంగా 61 మీటర్ల ఎత్తున గల దుర్గంలో ఆ చప్పట్లు ప్రతిధ్వనిస్తాయి. అపరిచితుల రాకను ముందుగానే పసిగట్టడానికి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కుతుబ్ షాహీ టూమ్స్ home to various tombs dedicated to rulers of Qutub Shahi dynasty, located at Sheikhpet near Golconda Fort. These are an example of Dakkan architecture with large minarets, huge domes, delicate marble designs and multiple inner passages. కుతుబ్ షాహీ సమాధులు. గోల్కొండ కోట సమీపంలో షేక్పేట వద్ద కుతుబ్ షాహీ రాజవంశ పాలకుల వివిధ సమాధుల నిలయమని చెప్పవచ్చు. ఇవి పెద్ద మినార్లతో, భారీ గోపురాలతో మరియు సున్నితమైన పాలరాతి నమూనాలతో దీనిని దక్కన్ వాస్తు శైలిలో నిర్మించారు. కుతుబ్ షాహీ రాజుల సమాధుల్లో వ్యక్తమయ్యే వాస్తుకళా సౌందర్యం గోల్కొండ ప్రాచీన వైభవానికి అద్దం పడుతుంది. గోల్కొండ కోటకు ఉత్తరంగా ఉన్న ఈ సమాధులు హైదరాబాదులోనే అత్యంత ప్రాచీన చారిత్రక కట్టడాలు. ఈ సమాధులను ఇండో పర్షియన్ వాస్తు రీతిలో నిర్మించి వాటికి పాలరాయి గచ్చుతో మెరుగులు దిద్దారు. వంపులు తిరిగిన వరండాలు, నగిషీలు, పిట్టగోడలు,
చక్కటి జాలీలు అమర్చిన బాల్కనీలు ఈ సమాధుల సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. ఒకే వంశానికి చెందిన రాజులందరి సమాధులు ఇలా ఒకచోట ఉండడం బహుశా ప్రపంచంలో ఇక్కడే కావచ్చు. పైగా టూమ్స్. పైగా మాస్కు స్పానిష్ మాస్కు బేగంపేట్. దిస్ మాస్క్ ఈజ్ వన్ ఆఫ్ ది మార్వెలస్ మాస్కు ప్రెసెంట్ ఇన్ సికింద్రాబాద్ ఆర్ హైదరాబాద్. ఇట్స్ వెల్ known among the people because of its amazing architecture. The architecture followed in this mosque is the Andalusi Spanish architecture. The mosque was constructed by Sir Vicar ul Umra in 1906. పైగా సమాధులు. ఈ సమాధిని సర్ వికార్ ఉల్ ఉమ్రా 1906వ సంవత్సరంలో నిర్మించారు. ఈ మసీదు సికింద్రాబాద్, హైదరాబాదులో ఉన్న అద్భుతమైనటువంటి మసీదులలో ఒకటి. దీనిని వాస్తు శైలిలో అద్భుతంగా నిర్మించారు. పైగా సమాధుల నిర్మాణం క్రీస్తు శకం 1786వ సంవత్సరం నుండి సాగింది. మొఘల్, రాజస్థానీ వాస్తుకళారీతుల సమ్మేళనం ఈ సమాధుల నిర్మాణంలో మనకు కనిపిస్తుంది. వీటి నిర్మాణంలో పాలరాయి, ఎర్ర ఇసుక రాయిలకు బదులుగా సున్నం రాయి, నాపరాయి, ఇటుక, కలపలను వినియోగించారు. సమాధుల పిట్టగోడలపై కొమ్ముల వంటి చెక్కడాలు ఇక్కడ మాత్రమే మనకు కనిపిస్తాయి. నిజాం పరిపాలనలో పైగాలు అత్యున్నత స్థాయి కులీనులుగా చెప్పవచ్చు. ప్యాలెసెస్. పలక్నుమా ప్యాలెస్ built by an Italian architect through one of the Paiga nobles Nawab Vicar ul Umra, complete in Italian marble Louis XIV style decor, a Mughal ambience, Italian marble staircases and ornate fountains. It has now been undertaken by Taj Group to develop this as heritage hotel. పలక్నుమా ప్యాలెస్. పలక్నుమా ప్యాలెస్ ను ఇటలీ దేశానికి చెందిన వాస్తుకళా శిల్పి మరియు పైగా ప్రభువులలో ఒకరైనటువంటి నవాబ్ వికార్ అల్ ఉమ్రా ద్వారా ఇటాలియన్ పాలరాతితో నిర్మించబడింది. దీనిని 14వ డెకర్ శైలి మరియు మొఘల్ల వాస్తు శైలి కలగలిపి ఇటాలియన్ పాలరాతి మెట్లు మరియు అలంకరించిన ఫౌంటైన్లను నిర్మించారు. దీనిని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వారు హెరిటేజ్ హోటల్స్గా అభివృద్ధి పరుస్తున్నారు. చౌమహల్లా ప్యాలెస్. ఇట్ వాస్ ది సీట్ ఆఫ్ ఆసఫ్జాహీ డైనాసిటీ వేర్ ది నిజాం entertained his official guests and royal visitors. Initiated in 1750 by Nizam Salabat Jung and designed along the lines of the Shah's Palace in Isfahan. This actually consists a group of palaces each used as a darbar hall. It has now been aesthetically renovated and is also venue for conferences. చౌమహల్లా ప్యాలెస్. ఇది ఒకప్పుడు ఆసఫ్జాయి రాజవంశీకుల యొక్క ఆధీనంలో ఉండేది. ఇక్కడ నిజాం రాజులు తమ అధికార అతిథులను మరియు రాజ సందర్శకులను బస చేయడానికి ఉపయోగపడేది. ఇది క్రీస్తు శకం 1750 సంవత్సరంలో నిజాం సలాబత్ జంగ్ చేత ప్రారంభించబడి ఇస్ఫహాన్లోని షా ప్యాలెస్ తరహాలో రూపొందించబడింది.
ఇది వాస్తవానికి ప్యాలెస్లో సమూహాన్ని కలిగి ఉంది. వీటిలో ప్రతి ఒక్కటి దర్బార్ హాలుగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ మహల్ వివిధ సమావేశాలకు వేదికగా సౌందర్యంగా రూపుదిద్దుకుంది. నిజాం నవాబుల కాలంలో అనేక అందమైన భవనాలకు హైదరాబాద్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. వీటిలో ఆసఫ్ జాహీ నవాబుల కాలంలో నిర్మించినటువంటి చౌమహల్ ప్యాలెస్ ప్రధానమైనది. నగరంలో గాజుల మార్కెట్గా ప్రసిద్ధి పొందిన లాడ్ బజార్కు, మక్కా మసీదుకు మధ్యలో ఈ ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ నిర్మాణంలో ఒక్కో దశలోనూ బాగా జాప్యం జరగడంతో ప్యాలెస్ నిర్మాణంలో వివిధ వాస్తుకళారీతులు మనకు కనిపిస్తాయి. చౌమహల్లా అంటే 4 భవంతులు అని అర్థం కలదు. నవాబ్ అఫ్జలుద్దౌలా బహదూర్ పరిపాలనా కాలంలోనే ఈ భవంతి నిర్మించబడింది. అస్మాన్గర్ ప్యాలెస్. It was designed personally and built by the erstwhile Prime Minister of Hyderabad State, Sir Asman Jah, in 1885 on a hillock for leisure. It's based on Gothic architecture and is in the shape of a European medieval castle. The palace presently hosts museum displaying archaeological relics. అస్మాన్గర్ ప్యాలెస్. దీనిని 1885 సంవత్సరంలో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి సర్ అస్మాన్ జా విశ్రాంతి కోసం వ్యక్తిగతంగా నిర్మించి రూపొందించారు. ఇది గోతిక్ వాస్తు శైలిపై ఆధారపడింది మరియు యూరోపియన్ మధ్యయుగ కోట ఆకారంలో కలదు. ఈ ప్యాలెస్లో ప్రస్తుతం పురావస్తు అవశేషాలను ప్రదర్శించే ఒక మ్యూజియం కూడా కలదు. తారామతి బారదరి. తారామతి బారదరి ఈజ్ ఏ ప్యాలెస్ లొకేటెడ్ నియర్ గండిపేట్ లేక్ దట్ వాస్ బిల్ట్ అండర్ ది reign of Abdullah Qutub Shah, the 7th Sultan of Golconda, as an ode to his favorite courtesan Taramati. The Baradari with 12 doorways were to allow cross ventilation, considered to be most ingenious technique at the time. Similar structures like Premavati and Bhagamati can be seen from here. తారామతి బారదరి ప్యాలెస్. ఇది గండిపేట్ లేక్ సమీపంలో గలదు. దీనిని గోల్కొండ నవాబ్ అయిన 7వ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలన కాలంలో నిర్మించబడింది. అబ్దుల్లా కుతుబ్ షా తన ప్రియురాలైనటువంటి తారామతి కొరకు దీనిని నిర్మించాడు. 12 తలుపులతో ఉన్న బారదరి క్రాస్ వెంటిలేషన్లు అత్యంత సాంకేతికమైనటువంటి నైపుణ్యంతో కలవు. ఇక్కడ ప్రేమావతి, భాగమతి వంటి నిర్మాణాలను కూడా ఇక్కడ చూడవచ్చు. లేక్స్ ఆఫ్ హైదరాబాద్. నౌ హుస్సేన్ సాగర్ లేక్. It is a man-made lake famous for the 19 meters tall Buddha statue present in the middle of the lake. Located on its banks is tank pond which consists of beautiful gardens and statues of famous personalities. Boating and water sports a regular feature at the lake. హుస్సేన్ సాగర్ సరస్సు. హుస్సేన్ సాగర్ సరస్సు ట్యాంకు బండ్ వద్ద ఉన్న ఒక కృత్రిమ సరస్సు. ఈ సరస్సు మధ్యలో ఉన్న 19 మీటర్ల ఎత్తైన బుద్ధ విగ్రహం అత్యంత ప్రసిద్ధ ఆకర్షణగా నిలుస్తుంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున గల ట్యాంకు బండ్
పొడవునా అందమైన తోటలు మరియు పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలు కలవు. ఇక్కడికి వచ్చే సందర్శకులు బోట్ షికారు మరియు వాటర్ స్పోర్ట్స్ వంటి ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. ఉస్మాన్ సాగర్ లేక్. ఉస్మాన్ సాగర్ వాస్ క్రియేటెడ్ బై డ్యామ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ది మూసీ రివర్ in 1920 for providing drinking water source for Hyderabad and also for saving the city from which the city witnessed in 1908. It was constructed during the reign of the last Nizam of Hyderabad, Usman Ali Khan, and the name it is a popular tourist destination, especially after the rainy season when the reservoir is full and its parks, resorts, amusement park are a major attraction. ఉస్మాన్ సాగర్ సరస్సు. ఉస్మాన్ సాగర్ సరస్సు 1920వ సంవత్సరంలో మూసీ నదిపై నిర్మించిన ఆనకట్ట ద్వారా ఉస్మాన్ సాగర్ సరస్సు ఏర్పాటు చేయబడింది. హైదరాబాదుకు తాగునీటి వనరులను అందించడానికి మరియు వరదల నుండి కాపాడడానికి దీనిని ఏర్పాటు చేశారు. దీనిని చివరి నిజాం ప్రభువు అయినటువంటి ఉస్మాన్ అలీఖాన్ పాలనలో నిర్మించి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ రిజర్వాయర్ నిండినప్పుడు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక్కడే పార్కులో రిసార్ట్స్ మొదలైనవి కలవు. దుర్గం చెరువు. దుర్గం చెరువు ఆల్సో కాల్డ్ యాజ్ ది సీక్రెట్లీ ఇట్ ఈస్ ఏ పీస్ఫుల్ బులెవార్డ్ నియర్ ది బస్లింగ్ మాదాపూర్. దుర్గం చెరువు. దుర్గం చెరువును ఒక రహస్య సరస్సుగా పిలుస్తారు. ఇది మాదాపూర్కు సమీపంలో గల ఒక ప్రశాంతమైన వాతావరణం గల సరస్సు అని చెప్పవచ్చు. హిమాయత్ సాగర్ లేక్. ఇట్ ఈస్ ది ట్విన్ లేక్ టు ఉస్మాన్ సాగర్ రోడ్, గండిపేట్ లేక్. ఇట్ కమ్స్ అలాంగ్ ది వే ఆన్ ఔటర్ రింగ్ రోడ్ en route to airport which provides a beautiful view. హిమాయత్ సాగర్ సరస్సు. ఇది ఉస్మాన్ సాగర్ సరస్సుకు మరియు గండిపేట సరస్సుకు ఒక సరస్సుగా ఉంది. ఇది విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఔటర్ రింగ్ రోడ్లో గల ఒక అందమైన సరస్సు. షామీర్పేట్ లేక్. The lake is situated 24 kilometers north of Secunderabad. Its distance from the city is an incentive for the weekend picnics. It offers a serene location. It attracts a lot of birds, hence a destination for bird watchers. There is also a deer park belonging to the state government near the lake. షామీర్పేట్ సరస్సు. షామీర్పేట్ సరస్సు సికింద్రాబాద్కు ఉత్తరాన 24 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ సరస్సును నగరవాసులకు వీకెండ్లో పిక్నిక్ స్పాట్గా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండడమే కాకుండా అనేక పక్షులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సు సమీపంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఒక జింకల పార్కు కూడా కలదు. మీర్ అలం ట్యాంక్. లొకేటెడ్ అడ్జసెంట్ టు నెహ్రూ జూలాజికల్ పార్క్ ఆన్ ది హైదరాబాద్ బెంగళూరు హైవే. ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ డ్రింకింగ్ వాటర్ టు Hyderabad people for 125 years before the Usman Sagar and Himayat Sagar
were built. Mir Alam laid the foundation for the tank on 20 July 1804 has a plaque still lying in a corner shows. It was completed in about 2 years on 8th June 1806. మీర్ ఆలాం ట్యాంక్ ఇది హైదరాబాద్ మరియు బెంగళూరు జాతీయ రహదారిపై నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రక్కనే కలదు. ఉస్మాన్ సాగర్ సరస్సు మరియు హిమాయత్ సాగర్ సరస్సు నిర్మించడానికి 125 సంవత్సరాల పూర్వం ఈ సరస్సు హైదరాబాద్ ప్రజలకు తాగునీటిని అందించింది. ఇది 1804వ సంవత్సరం జూలై 20వ తేదీన స్థాపించబడింది. మీర్ అలం ట్యాంక్ యొక్క నిర్మాణం 1806వ సంవత్సరం జూన్ 8వ తేదీన సుమారు 2 సంవత్సరాల వ్యవధిలో పూర్తయింది. ఇందిరా పార్క్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ది లోయర్ ట్యాంక్ బండ్ of Hyderabad city. Indira Park is the newly built park of Hyderabad. Indira Park is spread over 76 acres of lush green area and it lies alongside the Hussain Sagar. It is a pleasant entertainment park for not only the tourists but also the people residing near the park. ఇందిరా పార్క్ హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన పార్క్. ఇందిరా పార్క్ సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో హుస్సేన్ సాగర్ ప్రక్కన కలదు. ఇందిరా పార్క్ పర్యాటకులకు మాత్రమే కాకుండా దీని సమీపంలో నివసించేటువంటి ప్రజలకు కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి మరియు వినోద ఉద్యానవనంగా ఉపయోగపడుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్. These gardens located at Kondapur are spread across a sprawling area of 130 acres, housing different varieties of herbs, plants, trees, etc. These gardens provide a complete visual field to the eyes, with water bodies, meadows, and rich grasslands nature at its best. Night Safari Park is adjacent to this. కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ ఇది కొండాపూర్ సమీపంలో సుమారు 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక ఉద్యానవనం. ఈ గార్డెన్లో వివిధ మూలికలు, మొక్కలు, అనేక రకాల చెట్లు, పచ్చిక బయళ్ళు, గడ్డి భూములు, దీని ప్రక్కనే సఫారీ పార్కు మరియు మొదలైనవి కలవు. లుంబిని పార్క్ ఈజ్ ఏ స్మాల్ పబ్లిక్ అర్బన్ పార్క్ ఆఫ్ 7.5 acres adjacent to Hussain Sagar Lake in the busy Necklace Road area and is one of the popular parts in the city. It is being maintained by Buddha Purnima Project Authority since 2000. The main attractions of this park are the boat rides take you across the lake to give you a closer glimpse of Buddha statue of Hussain Sagar and 1500 seaters Lesarium, the first of its kind in the state. లుంబిని పార్క్ ఇది హుస్సేన్ సాగర్ సరస్సు ప్రక్కనే గల నక్లెస్ రోడ్ ప్రాంతంలో సుమారు 7.5 ఎకరాల విస్తీర్ణంలో గల ఒక చిన్న పబ్లిక్ అర్బన్ పార్క్. ఇది హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ పార్కులలో ఒకటి. దీనిని 2000 సంవత్సరం నుండి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ నిర్వహిస్తుంది. ఈ ఉద్యానవనం యొక్క ప్రధాన ఆకర్షణలు పడవ సవారీలు, హుస్సేన్ సాగర్ యొక్క బుద్ధ విగ్రహం మరియు మొదలైనవి కలవు. లోటస్ పాండ్ A beautiful garden built around a pond situated in Jubilee Hills said to have been designed by an Italian designer.
This garden is currently maintained by municipal corporation. It is also home to a few rare species of birds. Lotus Pond. లోటస్ పాండ్ జూబ్లీహిల్స్ లో ఉన్న చెరువు చుట్టూ నిర్మించిన ఒక అందమైన ఉద్యానవనం. ఇది ఇటాలియన్ డిజైనర్ చేత రూపొందించబడింది. ఇది కొన్ని అరుదైన జాతుల పక్షులకు నిలయంగా ఉంది. నెహ్రూ జూలాజికల్ పార్క్. ది జూ ఈజ్ ఏ న్యాచురల్ హ్యాబిటేట్ హౌసింగ్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్, నెక్టర్నల్ స్పీసీస్, aquatic and amphibian species. Located close to this is the Mir Alam Sagar, which is proposed to be converted into an aquarium along the lines of Sentosa, Singapore. Its unique features is the 21st inbuilt dams that are jewel shaped, which were built in 1804 by Henry Russell, a French engineer in British service. నెహ్రూ జూలాజికల్ పార్క్. ఈ జంతు ప్రదర్శనశాలలో అనేక రకాల జంతువులు, పక్షులు మరియు ఇతర ఉభయచర జాతులు కలవు. దీనికి సమీపంలో ఉన్న మీర్ అలం సాగర్ సింగపూర్లోని సెంటర్ తరహాలో అక్వేరియంగా మార్చాలని ప్రతిపాదించబడింది. దీని యొక్క ప్రత్యేక లక్షణం జ్యూవెల్ ఆకారంలో ఉన్న 21 ఇన్బెల్ట్ ఆనకట్టలు. వీటిని బ్రిటిష్ వారి కాలంలో 1804వ సంవత్సరంలో ఆండ్రీ రస్సెల్ అనేటువంటి ఫ్రెంచ్ ఇంజనీరు నిర్మించారు. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నేమ్ ఎనీ 2 ప్యాలెసెస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లోని ఏవైనా 2 ప్యాలెస్ల పేర్లు వ్రాయండి. సెకండ్ వన్, హూ బిల్ట్ ది చార్మినార్. చార్మినార్ యొక్క నిర్మాత ఎవరు? లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నెంబర్ 1, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల గురించి వివరించుము. సెకండ్ వన్ ఈస్ రైట్ అబౌట్ ది ఫాలోయింగ్: గోల్కొండ ఫోర్ట్, కుతుబ్షాహీ టూమ్స్, నెహ్రూ జూలాజికల్ పార్క్. ఈ క్రింది వాటి గురించి వ్రాయము: గోల్కొండ కోట, కుతుబ్షాహీ సమాధులు, నెహ్రూ జూలాజికల్ పార్క్. Thank you.